స్టీల్ ప్లాంట్ కు కేంద్రం 12,000 కోట్లు ఇచ్చిందన్న చంద్రబాబు పని చేయకపోతే ప్రభుత్వాలైనా ఎన్నిసార్లు డబ్బులు ఇస్తాయని మండిపడ్డారు. పని చేయకుండా ఇంట్లో పడుకుంటామంటే ఊరికే జీతాలిస్తారా అని నిలదీశారు. ముఖ్యమంత్రికి అంత అసహనం ఎందుకని ప్రశ్నించారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రశ్నిస్తే బెదిరిస్తారా అంటూ మండిపడ్డారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు. ఇంట్లో పని చేయించాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తామండి? ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఏమి అన్సెటిల్మెంట్ ఉంది దాంట్లో? ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? నేను ప్రైవేటైజ్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. సార్, స్టీల్ ప్లాంట్ మీద మీ వైఖరి ఏంటి? దాన్ని ప్రైవేటైజ్ చేస్తానంటున్నారు. దాని మీద మీ తాలూకు సమాధానం అడిగితే ఆయన మాటలు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి అంత ఆసనం కోల్పోవాల్సిన పరిస్థితి ఏంటి? బెదిరిస్తారా? గడిపిస్తారా? ఏంటిది? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్న ప్రజాప్రభుత్వాలు అనుకుంటున్నారా? లేకపోతే ఇదేం తాలిబాన్లో లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం అనుకుంటున్నారా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉన్నది?